సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అభినవ భోజుడు వర్ధిరాజు రవిచంద్ర. ఓహో ఆంధ్రభోజ. రవిచంద్ర వర్ధిరాజు గొప్ప వితరణశీలి, సత్కార్యాలకు చిరునామా. ఆయన దైవ సేవకు, దీనజన సేవకు ఆయన అంకితమయ్యారు అనిపిస్తుంది. ఒక విధంగా భోజరాజును గుర్తుకు తెస్తుంది వారి జీవితం. వర్ధిరాజు రవిచంద్ర వర్ధిరాజుల వంశస్థుడిగా ఆంధ్ర రాజవంశీయులైన చంద్రవంశ చాళుక్య విక్రమార్క మహారాజు క్రీస్తు పూర్వం 56వ సంవత్సరంలో గొప్ప చరిత్ర వారిది. ఆ తరువాత అదే పేరుతో ఎందరో రాజ్యపాలన చేసిన వారు ఉన్నారు. అలాగే భోజరాజు అనే పేరుతో పరిపాలన చేసిన రాజులు ఉన్నారు. విక్రమార్క మహారాజు మధ్యప్రదేశ్ ధార్ జిల్లా అంటే ధార్ నగరం పరిపాలించిన క్షత్రియ బలిజ వంశీయుడు. ఇక భోజరాజు శ్రీకృష్ణదేవరాయల్లా కవులు, కళాకారులను, విద్యావేత్తలను పోషించిన చరిత్ర ఆయనది. భోజరాజు తర్వాత ఆయన కుమారుడు జయానందుడు పాలనకు వచ్చాడు. భోజరాజు తర్వాత క్రీస్తు శకం 488 నుండి 1210 వరకు 45 మంది రాజులు పాలించారు. భోజరాజు సంతతిలోని నవభోజరాజు భూచక్ర పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. అదే ఈనాటి ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలోని చక్రపురం. నవభోజరాజు భార్య పానుగంటిపురం యువరాణి భూలక్ష్మి నల్గొండ జిల్లాలోని పానగల్లు ఆవిడిది. ఆమె దుర్జయ వంశ తెలగ చోళ వర్ధిరాజు సోదరి. ఆమెకు 7 ఆడ సంతానం. 7వ కుమార్తె బాలనాగమ్మ. భూలక్ష్మి పాముకాటుతో మరణించాక నవభోజరాజు మాణిక్యాల దేవిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఈర్ష్యతో 7 ఆడపిల్లలను ఇంటి నుండి గెంటివేసింది. వారిని వారి మేనమామ పెంచాడు. ఇదంతా ఒక కథగా ప్రచారమైంది. బాలనాగమ్మను తన కుమారుడితో వివాహం జరిపించాడు ఆయన. బాలనాగమ్మ భర్త యుద్ధరంగంలో ఉన్నప్పుడు బాలనాగమ్మను అపహరించాడు మరాఠీ. బాలనాగమ్మ కుమారుడైన బాలవర్ధిరాజు మరాఠీని చంపి తన తండ్రిని తల్లిని విడిపించుకొని వచ్చి రాజ్య పాలన చేశాడు అన్నది చరిత్ర అని అంటుంటారు. వీరు వంశీయులు పానుగంటి వారు. వర్ధిరాజు, వర్ధ్యం శెట్టి అనే ఇండ్ల పేరుతో స్థిరపడ్డారు. క్రీస్తు శకం 1160లో గండికోటను జయించినది చోళవంశ వర్ధిరాజుల వారసులు. ఆ వర్ధిరాజు వంశాంకురమే వర్ధిరాజు రవిచంద్ర. వరంగల్ జిల్లా ఎనకుర్తి గ్రామం. వీరు ఖమ్మంలో స్థిరపడ్డారు. 3 రాష్ట్రాలలో వ్యాపార లావాదేవీలు నడుపుతున్నారు. కరాటే, బ్యాడ్మింటన్, అలాగే అనేక క్రీడలకు ఆర్థిక సహకారం అందించి క్రీడలకు అండగా ఉన్నారు రవిచంద్ర. నిరుపేదలకు, అనాథలకు విద్య, వైద్యానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. పేద కుటుంబాలకు పుస్తెలు, మెట్టులు, వస్త్రాలు అందిస్తారు. సమ్మక్క సారక్క గుడికి 2 కోట్లు ఖర్చు చేసి నిర్మింపజేశారు. రామాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలు కట్టించారు. ఖమ్మం సాయిబాబా గుడిలో సాయిబాబాకు 30 లక్షలతో బంగారు కిరీటం చేయించారు. పేదలకు, వికలాంగులైన కొందరికి ఇళ్లు కట్టించారు. చనిపోయిన వారికి దహన సంస్కార ఖర్చులు, ఇతర సంస్కారాలకు ఆర్థిక సహాయం చేస్తుంటారు. కులాలకు అతీతంగా కరోనా బాధితులను, వారి కుటుంబాలను ఆదుకున్నారు. వందలాది మంది వలస కూలీలకు 2 నెలల గ్రాసాన్ని అందించారు. సొంత డబ్బుతో 300 కాపు కళ్యాణ మండపం నిర్మించారు. జర్నలిస్టులకు విద్య, వైద్య సదుపాయాలకు ఆర్థికంగా తోడ్పడ్డారు. గత దశాబ్ద కాలంగా ప్రతి ఏటా 20,000 మందితో వనభోజనాలు నిర్వహించారు. రవిచంద్ర వారి జన్మదినం నాడు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. రాజకీయంగా అన్ని వర్గాలు ఆయన్ని అభిమానిస్తారు. రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆయన సహకారాన్ని పొందినవారే. 2018 మాత్రం రవిచంద్ర గారు వరంగల్ శాసనసభకు ఎన్నికల్లో నిల్చున్నారు. టిఆర్ఎస్ పార్టీ
ఆయనను తమవాడుగా భావించి దగ్గరికి చేర్చుకున్న రవిచంద్ర కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా సమాజానికి సేవలు అందిస్తూనే ఉన్నారు. రవిచంద్ర మనకు ఆదర్శప్రాయులు. రాష్ట్ర మున్నూరు కాపు సంఘానికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు వర్ధిరాజు రవిచంద్ర. ఖమ్మం జిల్లాలో నాటి వంగవీటి మోహనరంగ, నేటి రాపర్తి రంగారావు, ఖమ్మం రంగ, అలాగే నేడు వర్ధిరాజు రవిచంద్ర అనే గాయత్రి రవి, ఆకుల గాంధీ, రాష్ట్ర మున్నూరు కాపు వర్కింగ్ కమిటీ అధ్యక్షులు తాళ్ళూరి హనుమంతరావు, ఖమ్మం జిల్లా కాపు ప్రముఖులు. వారి సూచనలు సలహాలతో ఖమ్మం జిల్లాలోనే కాక యావత్ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో ఒక మున్నూరు కాపు మణిదీపంగా వెలుగొందుతున్నారు వర్ధిరాజు రవిచంద్ర. వారికి కాపునాడు టీవీ వ్యవస్థాపకులు గాళ్ల సుబ్రహ్మణ్యం శుభాకాంక్షలు అందిస్తున్నారు. Please subscribe our channel.